వాక్యం చదువుకుందామండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 21వ వచనం, 22, 23. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెంలో లోని రక్తమును తాకింపవలను. తరువాత మీలో ఎవరునూ ఉదయము వరకు తమ ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. అదేవిధంగా 1 కొరింథీ 5వ అధ్యాయము 7, 8 వచనాలు. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. మరి వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగానే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క సమయంలో తండ్రి, మరి ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రభా మీ ప్రియబిడ్డలతో కలిసి తండ్రి మరి నాకు ఇచ్చినటువంటి యొక్క మరి సమయం కొరకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో దేవా వాక్యం ద్వారా మాతో మీరే మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నాకు కావలసిన జ్ఞానాన్ని మీరే దయచేస్తారమ్మని వేడుకుంటున్నాను. వినగల చెవిని గ్రహించే మనసును తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు దయచేస్తారమ్మని వేడుకుంటున్నాయన. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఆయన మరి సిలువకు అప్పగించడం అనేది మరి ఆ యొక్క ప్రవచనాలు అనేవి ముందుగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువకు అప్పగిస్తాడు అనేటటువంటివి ప్రవచనాలు ఉన్నాయి. ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పుగా మరి ఆయన సిలువకు అప్పగింపబడడం అనేది జరిగింది. మరి ఎంతో శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క సిలువకు మరి ఎంతగానో మన నిమిత్తం ఆయన ఎంతగానో అప్పగించుకున్నటువంటి దేవుడు, శాపానికి, పాపానికి మరి ఆ యొక్క సిలువ అనేది ఎంతగానో మరి గుర్తుగా ఉన్నది. ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో 12వ అధ్యాయం 21, 22, 23 వచనంలో కూడా ఈ యొక్క ప్రవచనం నెరవేర్పుగా మరి ఆయన ఎంతగానో మరి ఆ సిలువకు అప్పగించుకున్నాడు. మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మరి 400 సంవత్సరాలు ఎంతగానో బానిసత్వంతో పోరాడారు. మరి వారి యొక్క మూల్గును విన్నటువంటి దేవుడు మరి ఎలాగైనా వారిని దాస్యం నుంచి విడిపించాలని ఉద్దేశిస్తాడు. మరి ఆ యొక్క నిష్కలంకమైనటువంటి ఆ యొక్క పస్కా గొర్రె పిల్ల మరి చంపబడి దాని యొక్క రక్తం అనేది ఇంటి యొక్క మరి ఆ యొక్క తలుపు కమ్ముల మీద అడ్డంగా నిలువుగా పూయబడడం ద్వారా మరి ఆ యొక్క పుట్టినటువంటి ఆ యొక్క తొలిచూలు బిడ్డ అనేది రక్షింపబడడం అనేది జరిగిందనమాట. మరి ఏ ఇంటి యొక్క యొక్క తలుపు యొక్క కమ్ముల మీద అడ్డంగా నిలువుగా మరి పూయబడిందో ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క తొలిచూలు బిడ్డ అనేది రక్షింపబడడం అనేది జరిగింది. మరి ఆ విధంగా దేవునికి విధేయత చూపించడం వల్ల మరి అలాగే ఆ యొక్క గొర్రె పిల్ల రక్తం ద్వారా ఏం కలిగింది అంటే దాస్య విమోచన కలిగింది అనేటటువంటి మరి విషయాన్ని మరి దేవుడు వారికి ఏ విధంగానంటే పస్కాను ఆచరించడం ద్వారా నేర్పించబడడం అనేది జరిగింది. ఆ యొక్క ఒక పస్కా గొర్రె పిల్లగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన ఎంతగానో అప్పగించుకోవడం అనేది జరిగింది. మరి ఎప్పుడైతే ఆ యొక్క పస్కా గొర్రె పిల్లను మరి ఆ యొక్క వధిస్తారో ఆ వధించినటువంటి రోజున వారు మరి ఆ యొక్క ఐగుప్తును విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. మరి ఆ విధంగా పులియని ఆ యొక్క
రొట్టెను మరి ఆ యొక్క రొట్టెలను చేదు కూరలతో వధింపబడినటువంటి ఆ యొక్క గొర్రె పిల్లను కాల్చి తినాలి. మరి దానికంటే ముందుగా వారేం జేయాలంటే, తమ ఇళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క పులిసినటువంటి ప్రతి పదార్థమును గూడా ఏం చేయాలంటే, తీసి పారవేయాలి. ఈ విధంగా వాళ్ళు ప్రతి సంవత్సరం గూడా మరి ఆచరించాలి. దాన్ని గుర్తుకు తెచ్చుకోవాలనమాట. ఆ యొక్క పస్కా గొర్రె పిల్లను బలి ఇవ్వడం ద్వారా మరి ఇశ్రాయేలీయులకి ఏం కలిగిందంటే, గొప్ప విముక్తి అనేది కలిగింది. అంత మాత్రమే గాదు గానీ, ఐగుప్తు నుండి ఆ యొక్క ఫరో బానిసత్వము నుంచి గూడా వాళ్ళేం చేయబడ్డారు అంటే, విడిపింపబడ్డారు. మరి, మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సర్వమానవాళి మరి ని రక్షించడానికి మానవాళి మరి ఎంతగానో పాప బానిసత్వంతో పోరాడినప్పుడు, ఆ యొక్క పాపము నుంచి విడిపించడానికి దేవుడు ఏ విధంగానో మరి ఎంతగానో సిద్ధంగా ఉండి ఆయన ఒక మరి పస్కా గొర్రె పిల్లగా ఈ లోకంలో ఆయన ఎంతగానో అప్పగించుకోవడం అనేది మరి జరిగింది. మరి శిలువ మరణానికి ముందే యేసు ప్రభు మరి తన శిష్యులతో మరి కలిసి చివరి ఆ యొక్క పస్కా విందులో పాల్గొనడానికి ఎక్కడికెళ్తాడంటే యెరూషలేముకెళ్ళిండు. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 1, 2 వచనాలలో 26వ అధ్యాయము 1, 2 వచనాలు. యేసు ఈ మాటలన్నీయు చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుదురనియు మీకు తెలియనని చెప్పెను. మరి ఈ విధంగా ఆయన శిలువ మరణానికి ముందే మరి ఆ యొక్క చివరి విందులో పాల్గొనడానికి యెరూషలేముకు వెళ్ళడం అనేది జరిగింది. మరి యేసు పస్కా రోజున ఒక గొర్రె పిల్లగా ఆయన ఏం చేయబడ్డాడు అంటే సిలువ వేయబడ్డాడు. మరి ఆయన రక్తం కార్చడం ద్వారా మరి ప్రజలను పాప బానిసత్వం నుంచి ఎంతగానో విమోచించడం అనేది జరిగింది. పాపులకు ప్రత్యామ్నాయంగా ఆయన ఎంతగానో ఆ యొక్క త్యాగపూరితమైనటువంటి మరణాన్ని ఈ లోకంలో పొందుతూ రావడం అనేది జరిగింది. మరి ఈ విధంగా ఆయన సిలువలో మరణించడం ద్వారా మరి ఎంతగానో ఆయన మనల్ని ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగానైతే ఆ యొక్క ఫరో బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి ఏ విధంగానైతే విమోచింపబడ్డారో, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క సర్వ మానవాళి ఎవరైతే ఆయనను విశ్వసించిరో వారు గూడా ఏం చేయబడ్డారు అంటే, మరి ఎంతగానో బానిసత్వం నుంచి, పాపము నుంచి, మరి ఆ యొక్క నిత్య మరణం నుంచి ఏం కలిగిందంటే, మరి విడుదల కలిగింది, విమోచన కలిగింది. అంత మాత్రమే కాదు గానీ, దేవుని ఉగ్రత మరియు తీర్పు నుంచి ఎంతగానో మరి తప్పింపబడడం అనేది జరిగిందనమాట. మరి ఆయనలో ఏ దోషం లేదు, ఏ మచ్చ లేదు, ఏ డాగు గూడా లేదు. మరి ఆయన మరి అంతగా ఆయన ఆ శిలువ మరణం పొందుతూ వచ్చాడు కేవలము ఆ యొక్క లోకాన్ని రక్షించడానికి. మరి యేసు మచ్చలేనటువంటి ఒక గొర్రె పిల్లగా ఆయన ఏం చేయబడ్డాడు అంటే బలి చేయబడడం అనేది జరిగింది. ఆ యొక్క ప్రభు రాత్రి భోజనం అనేది ఆ విధంగా ఆచరించడం ద్వారా మరి ఏం కలుగుతుంది అంటే, మరి మనకు ప్రభుతో ఉన్నటువంటి సంబంధాన్ని ఈ యొక్క ప్రభు రాత్రి భోజనం అనేది సూచిస్తూ ఉంటుందన్నమాట. మరి ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆచరిస్తామో, మరి ఆ విధంగా అలా చేసినప్పుడల్లా గూడా మనం ఏం గుర్తుకు తెచ్చుకోవాలి అంటే, మరి యేసుక్రీస్తు యొక్క మరణంలో గూడా మనం గూడా పాల్ పాలు పొందాము అనేటటువంటి దాన్ని మనము గుర్తుకు తెచ్చుకునేటటువంటి వారంగా ఉండాలి. బల్ల అనేది దేన్ని గుర్తు చేస్తూ ఉంటుందంటే, క్రీస్తు యొక్క మరణాన్ని మనకు క్రీస్తు యొక్క మరణంలో మనం గూడా పాలు పొందాము అనే దాన్ని గుర్తుకు చేసేదిగా ఉంటుంది. ఆ యొక్క పస్కా గొర్రె పిల్ల మరి బలి కంటే గూడా మరి క్రీస్తు యొక్క మరణం అనేది ఎంతగానో శక్తివంతమైనటువంటిదిగా ఉంటుంది. మరి ఆ యొక్క పాపము ఆ యొక్క పులిసిన పిండి అనేది పులిసినది అనేది దేనికి గుర్తుగా ఉంది అంటే పాపానికి గుర్తుగా ఉన్నది. ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి అంటే మరి మానవ మాతృలం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధంగా పాపం అనేది మనల్ని ఏలుబడి చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క పులిసినటువంటిది మరి ప్రభువుకు అంగీకారంగా లేనటువంటిది మన ఇళ్ళల్లో నుండి మన హృదయం నుంచి మనం ఏం చేయాలంటే మరి తీసుకునేటటువంటి వారంగా ఉండాలి.
మరి యేసు ఆ యొక్క గొర్రె పిల్లగా ఏం చేయబడ్డాడు అంటే పోల్చబడ్డాడు. ఎందుకు గొర్రెతోనే పోల్చబడ్డాడు? మరి గొర్రె పిల్లని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, గొర్రె యొక్క స్వభావం అనేది ఎంతో సున్నితమైనటువంటిది. ఆ గొర్రె అనేది ఎంతో స్వచ్ఛతకు మరి ఎంతగానో ప్రసిద్ధి పొందినటువంటిదిగా ఉంటుంది. ఈ యొక్క గొర్రెని దేనికి ఉపయోగిస్తూ ఉంటారు? మరి చాలా సార్లు మనం చూసినట్లయితే మరి బలి ఇవ్వడానికి దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి ఈ విధంగా లోక పాపాన్ని మోసుకునేటటువంటి ఒక దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగిందనమాట. గొర్రెలు ఏ విధంగానైతే ఇష్టపూర్వకంగా మరి ఆ యొక్క బలికి అవి బలికి వెళ్తాయా? ఎక్కడికెళ్తాయా? మరి అనేది వాటికి తెలియదు. మరి తల అనేది కిందికి వంచేసి వెళ్తూనే ఉంటాయి. ఎక్కడికెళ్ళినప్పటికి కూడా బలి ఇవ్వడానికెళ్ళినా గూడా అవి మరి వెళ్ళిపోతూ ఉంటాయి. యజమాని ఎవరైతే ఉన్నారో అది తీసుకెళ్తున్నప్పుడు. అదే విధంగా ప్రభైనటువంటి యేసుక్రీస్తు గూడా మరి మానవాళి కొరకు ఆయన ఇష్టపూర్వకంగా తనను తాను ఎంతగానో అర్పించుకున్నాడు. మానవాళిని ఆ యొక్క నిత్య నాశనం నుంచి మరి రక్షించేటటువంటి ఏకైక రక్షకుడిగా ఆయన ఈ లోకానికి రావడం అనేది జరిగిందనమాట. మరి ఈ దినాన మరి మనం ఎప్పుడైనా రక్షింపబడొచ్చు. కొన్ని సంవత్సరాలు కావచ్చు రక్షింపబడినప్పటికీ గూడా, ఈ దినాన మన యొక్క ఆత్మీయ జీవితం అనేది ఏ విధంగా ఉంది? మరి యేసు ప్రభు నీ కోసము ఒక గొర్రె పిల్లగా అర్పించుకున్నాడు అని నువ్వు నమ్ముచున్నావా? అనేది ఒక ప్రశ్న మరి మనం వేసుకునేటటువంటి వారంగా ఉండాలి. మరి ఇకపైన జంతువుల యొక్క బలి అనేది అవసరం లేదని నీవు నమ్ముచున్నావా? అనేది ఎంతైనా మరి గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు రక్తం అనేది మరి అందరి పాపములన్నిటిని నీ పాపములన్నిటిని కడగగలదని నువ్వు నమ్ముచున్నావా? అనే క్వెషన్ గూడా వేసుకోవాలన్నమాట. మరి మరి తన యొక్క రక్తంలో నీ పాపాలు కడుగుమని ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ఒకవేళ రక్షణ లేనటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఒకవేళ అడిగారా? ఒకవేళ అడగకపోతే మరి మనము ఆ విధంగా అడిగేటటువంటి వారంగా ఉండాలన్నమాట. మరి ఆ యొక్క శాపానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క పాపానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క మరి సిలువకు ఆయన ఎంతగానో అప్పగించుకున్నాడు. ఈ యొక్క ప్రవచనాల నెరవేర్పుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎంతగానో ఆ యొక్క శిలువ మరణం పొందుతూ శాపగ్రస్తమైనటువంటి ఆ యొక్క మరణానికి మరి మనం పాత్రులం కానీ మన నిమిత్తం ఆయన ఒక శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని మన కొరకు పొందినటువంటి దేవుడు మన దేవుడన్నమాట. కాబట్టి అదే విధంగా సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనంలో గూడా మరొక మరి ఆ యొక్క ప్రవచనం ఉన్నది. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. మరి ఈ విధంగా మరి ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి మరి వెళ్తున్నారు. ఆ యొక్క ప్రయాణంలో వాళ్ళు మరి ఎంతగానో చుట్టూరా ఎదోమును దేశం నుంచి చుట్టూరా తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి అది చాలా దూరం ఉన్నందువలన ప్రజలు సొమ్మసిల్లి మరి వారు ఆ యొక్క పరలోక మన్నాను తిని ఎన్నో అద్భుతమైనటువంటి దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మరి వాళ్ళు అనుభవించినప్పటికీ, చూసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు ఇశ్రాయేలు ప్రజలు అంటే హృదయాన్ని మార్చుకోలేకపోయారు. చాలా సార్లు మనం గూడా ఏం చేస్తామంటే దేవుడు చేసినటువంటి మేళ్లను గుర్తెరిగినప్పటికి కూడా మరి మరి ఎంతగానో దేవుని మీద మనము విశ్వాసం ఉంచలేనటువంటి వారంగా ఉంటాం. మరి దేవుణ్ణి విశ్వసించడానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే మరి ఆ యొక్క అరణ్యంలో మమ్మల్ని మరి చనిపోవడానికి మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చావా అని మోషే మీద ఎంతగానో సనుక్కుంటారు. ఈ యొక్క చవిచారనటువంటి ఆకుకూరలను మరి మరి తినిపించడానికి అక్కడి నుంచి తీసుకొని వచ్చావా అని ఆ విధంగా సనుక్కున్నప్పుడు దేవుడు అక్కడికి సర్పాలను పంపించడం జరిగింది. అనేకులు ఆ యొక్క సర్పపు కాటు వల్ల చనిపోతూ వచ్చారు. అది కేవలం వారి యొక్క అవిధేయత కారణంగా మరి దేవుని యొక్క మరి ఆ విధంగా జరిగింది. ఆ విధంగా దేవుని యొక్క ఉగ్రతను తెలుసుకున్నటువంటి యొక్క ఇశ్రాయేలు ప్రజలు
పశ్చాత్తాపపడి మరి తమ తరపున ప్రార్థించమని మోషేను కోరిరన్నమాట. మోషేని కోరినప్పుడు మరి మోషే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మధ్యల ఒక మధ్యవర్తిగా ఉండి దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకు ఒక మధ్యవర్తిగా ఉండి ఎంతగానో మరి ఒక ఇత్తడి సర్పాన్ని మరి సిద్ధం చేయించి ఒక స్తంభం పైన అక్కడ నిలబెట్టమని ప్రభువు అతనికి ఆదేశించినప్పుడు మరి ఎంతగానో మరి అక్కడ నిలబెట్టడం జరిగింది. ఎవరైతే ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని మరి చూస్తారో, ఆ చూసినటువంటి వారు ఆ యొక్క సర్పపు కాటుకు గురైనటువంటి వారు, ఆ చనిపోయినటువంటి వారు సైతం ఏం చేయబడ్డారు అంటే బ్రతికింపబడడం అనేది జరిగిందనమాట. ఈ విధంగా మరి ప్రభైనటువంటి యేసుక్రీస్తు మరి ఎంతగానో మరి ఆయన మరి ఏ విధంగా లోకానికి అంటే ఒక ఇత్తడి సర్పము మరి చూసి ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకుతూ వచ్చారో, మరి అదే విధంగా మరి ఆయన మన పక్షాన మరి ఎంతగానో ఆ యొక్క మరి మరి క్రీస్తు మరణానికి ఈ యొక్క ఇత్తడి సర్పం అనేది ఎంతగానో సూచనగా ఉన్నదన్నమాట. చివరిగా మరి ఈ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయము వచనం చదువుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14, 15 వచనాలలో, అరణ్యంలో మోషే సర్పము ఎలాగు ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. మరి ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నప్పుడు మరి ఎంతగానో మరి వాళ్ళు ఏ విధంగానైతే ఆ సర్పపు కాటుకు గురైనటువంటి వారు ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు బ్రతికింపబడ్డారు. ఈ యొక్క పైకి ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పం అనేది మరి సిలువ పైన ఎత్తబడినటువంటి క్రీస్తు మరణానికి ఎంతగానో సూచనగా ఉన్నదన్నమాట. మరి ఆ పాపపు విషము నుండి మరి ఆ యొక్క బయటపడి మోక్షాన్ని పొందాలనుకునేటటువంటి వారు మరి ఎంతగానో సిలువపై మరణించినటువంటి యేసుక్రీస్తుని ఎంతమంది అయితే నిజంగా విశ్వసించినారో వారికి ఏం కలిగింది అంటే ఎంతో గొప్ప రక్షణ, సమాధానము మరి మరి శాంతి అనేది కలగడం అనేది జరిగింది. నిత్య మరణం నుంచి తప్పించబడడం అనేది జరిగిందనమాట. కాబట్టి మరి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మరి మనం ఎప్పటికప్పుడు మరి మన యొక్క మరి ఆత్మీయ జీవితాన్ని మరి పరిశీలించుకునేటటువంటి వారంగా, పరీక్షించుకునేటటువంటి కొన్ని సంవత్సరాలు కావచ్చు మనం రక్షింపబడి, కానీ ఒక మరి మరి ఆ అనారోగ్యవంతుడికి ఏ విధంగానైతే వైద్యుడు అవసరమో మరి ఎప్పటికప్పుడు విశ్వాసికి కూడా దేవుని యొక్క వాక్యము మరి అదే విధంగా అంతే అవసరం అన్నమాట. కాబట్టి మరి ఈ దినాన మరి ఈ యొక్క మరి ఆయన ఒక శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని మన కొరకు, మన శాపాన్ని తీసివేయడానికి ఆయన ఒక శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని లోకంలో పొందాడు. అది మరి నమ్మేటటువంటి వారంగా ఉన్నామా, గుర్తిరిగినమా? అదే విధంగా మరి యేసుక్రీస్తుని వ్యక్తిగతమైనటువంటి రక్షకుడిగా మనము ప్రభువుగా అంగీకరించామా? ఒకవేళ అంగీకరించలేనటువంటి వారుగా ఉన్నట్లయితే అది గుర్తిరిగేటటువంటి వారుగా ఉండాలని, మరి అదే విధంగా యేసుక్రీస్తు మరణం ద్వారా అందించినటువంటి ఆ యొక్క క్రొత్త జీవితాన్ని మనము పొందుకుంటూ ఉంటున్నామా? ఆ యొక్క క్రొత్త జీవితాన్ని అనుసరించి జీవించేటటువంటి వారంగా ఉంటున్నామా అనేది మరి ప్రభు వాక్యపు వెలుగులో పరిశీలించుకొని, పరీక్షించుకొని మరి ముందు ప్రార్థనలోనికి వెళ్ళిపోదామండి. ఇటు వాక్యాన్ని దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.